మొహం పట్టుకుని చెప్పుకుంటా సార్ సార్ నా ఇక్కడ రా బాలున్నా తొందరగా చూడమ్మా. ముందర మధ్యలో సైడ్ రా. నా రానా బాలన్నా ఇక్కడ రానా మధ్యలో నుంచి సైడ్ నా బాలునా ఇట్లా రా ఇట్లా మీరు సెల్లులో కొంచెం వెనక్కి వస్తే నీట్గా వస్తుంది ఫోటోగ్రాఫర్. సాగులో మనకు ప్రధానమైన సమస్య మంచి రకాల లభ్యత, రెండోది చీడపీడలు తట్టుకునే రకాలు. మనకు ఎక్కువ పాపులర్ అయిన వెరైటీ కదిరి 6. మనకి గింజ నాణ్యత పరంగా చూసినట్టు ఇది రాష్ట్రంలోనే కదా సార్, దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో సాగులో ఉన్నాయి. గింజ నాణ్యత పరంగా కానీ కాయ నాణ్యత అన్నింటిలో కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ ప్రాబ్లం వచ్చి 2002 విడుదల చేయబడిన రకం చీడపీడలకి ఎక్కువ గురి అవుతుంది. దీనికోసం అని చెప్పి మనం నెక్స్ట్ ఫోటో అట్లా ఆపకపోతావా నా అట్లా కొత్తది వచ్చి మనకు 105. ఇది మనకు 105 రోజుల్లోనే మనకు దిగుబడి వస్తుంది సార్. మనకు 105 రోజులు అంటే అడ్వాంటేజ్ 125 సో ఈ 20 రోజులు అడ్వాంటేజ్ మనకి వర్షపాతం తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో సాయిల్ అంటే డ్రౌట్ కూడా ఓకే. ఈ కన్సెప్ట్ మనకు వేరుశనగలు మనకు లావు గింజ రకాలు ఉన్నాయి. దాంట్లో ఇది కొట్టు మన యూనివర్సిటీలో మేమే చేసాము. 1,70,000 ప్యాకెట్స్ చెనిక్కాయల మధ్యలో ఇంకా గంట ఇక్కడ వచ్చింది మేడం. ఎకరాలు 3 గంటల్లో ఇవి రైతులందరి కోసం వారి యొక్క పంటల్ని కాపాడుకోవడం కోసం
పంటలు ఏ విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ వాడుకుంటూ ఇంకా ఉత్పత్తిని బాగా పెంచుకునే కోసం ఈరోజు ఈ యొక్క కిసాన్ మేళా జరుగుతూ ఉంది. ఈ కిసాన్ మేళాకు సెంట్రల్ సిల్క్ బోర్డు వారు కూడా స్పాన్సర్షిప్ ఇచ్చి ఇక్కడ సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు చాలా ఉపయోగకరమైనటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ తెలుసుకోవడం జరుగుతూ ఉంది. రైతన్నలు తప్పకుండా ఈ యొక్క కిసాన్ మేళాను సందర్శిస్తే ఇక్కడ ఉన్నటువంటి పనిముట్లు కావచ్చు, లేకపోతే వ్యవసాయం సంబంధించినటువంటి ఎరువుల వాడకంలో కావచ్చు, లేదంటే మందుల వాడకంలో కావచ్చు, లేకపోతే ట్రాక్టర్ల వాడకంలో కావచ్చు, లేదంటే పనిముట్ల వాడకంలో కావచ్చు, అనేకమైన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఈరోజు అనేక సదుపాయాలు మనకి ఈరోజు భారతదేశం వ్యాప్తంగా ఈరోజు అన్ని రంగాల్లో ముందుకెళ్లేటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కిసాన్ మేళా ఇక్కడ జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధతోటి ఇక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా రైతన్నలకి సమిష్టిగా వాళ్ళు నిర్ణయం తీసుకొని మంచి పంటల వైపు వెళ్ళాలి, మంచి పంట దిగుబడి తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది ప్రతి ఏటా కూడా మన నంద్యాల ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం బ్రాంచ్ కింద ఈరోజు 4 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుగుతున్నారు. అదేవిధంగా ఈరోజు అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి రైతులందరికీ కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఈరోజు ఈ సమావేశంలో వక్తలు కూడా మాట్లాడి అనేక రకాలుగా వ్యవసాయంలో వచ్చినటువంటి పెను మార్పులకు మనం కూడా ఏ విధంగా మారాలనేటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చి ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది రైతులకు ఉపయోగపడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తప్పకుండా దీని అందరూ కూడా ఆదరించి అందరూ సందర్శించి ఇక్కడ మెలకువలు తెలుసుకొని కృషి విజ్ఞాన కేంద్రంతో పాటు ఆచార్య ఎన్జీ రంగా వారి యొక్క సేవలను మనమందరూ ఉపయోగించుకొని తద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక పరిష్కార దిశగా ఈరోజు వేదిక పనికి జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో ఈరోజు సింగనమల నియోజకవర్గంలో రేకులకుంట గ్రామం దగ్గర ఉన్నటువంటి కృషి విజ్ఞాన్ విద్యాలయాల్లో ఈ కిసాన్ మేళాను పెట్టడం జరుగుతూ ఉంది. అంటే రైతులకు, ప్రజలకు వ్యవసాయం పట్ల ఎంత ఆధునీకరణతో మనం ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఈరోజు వ్యవసాయం చేస్తున్నాము. అండ్ జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో వ్యవసాయంతో వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి ప్రోడక్ట్స్ని కూడా ఇక్కడ మనకి డిస్ప్లే పెట్టడం జరిగింది. అలాగే టెక్నాలజీని బేస్ చేసుకొని ఈరోజు వ్యవసాయాన్ని ఎంత ఈజీగా చేస్తున్నాము అంటే వాళ్ళకి పని తక్కువ ఉండి ఆదాయం ఎక్కువ వచ్చేలాగా ఈరోజు రైతులకు కూడా అండగా ఉండి ఈరోజు ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ నుంచి ఉన్నటువంటి సైంటిస్టులు కానీ ప్రొఫెసర్స్ కానీ ఈరోజు రైతులకి ఒక అవగాహన ఇస్తూ అంటే పంట పెట్టినప్పటి నుంచి విత్తనం నాటినప్పటి నుంచి ధాన్యం కొనుగోలు అయ్యే వరకు ఎలాంటి పరిస్థితుల్లో మనం విత్తనం నాటచ్చు, ఆ సాయిల్ టెస్టింగ్ కానీ ఏ సాయిల్ వేయచ్చు, అండ్ నీటి సూక్ష్మం అంటే నీటిని ఎలా ఉపయోగించుకోవాలి, తక్కువ నీటితో కూడా మనము క్రాప్ని కల్టివేట్ చేసుకునే అవకాశం ఉంటుందని అనేక రకమైనటువంటి రీసెర్చ్ చేస్తూ ఈరోజు వ్యవసాయాన్ని సులభంగా ఈరోజు రైతులకు అందజేసే కార్యక్రమాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాము. చాలా చాలా సంతోషంగా ఉంది. రైతులకు ఇంత అవగాహన కలిగిస్తూ అంటే జనరేషన్స్ మారుతున్న కొద్దీ వ్యవసాయంలో కూడా మనము టెక్నాలజీని బేస్ చేసుకొని డ్రోన్స్ వంటి ఉపయోగించుకొని ఈరోజు సులభంగా వ్యవసాయం చేసుకునే అవకాశాలు ఈరోజు చూస్తూ ఉన్నాము. సో రానున్న రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ స్టూడెంట్స్ కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఈరోజు వాళ్ళ చేసినటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ పనిముట్లు కానీ అంటే వాళ్ళు తయారు చేస్తూ అంటే ఒక నాలెడ్జ్ని పెంచుకొని ఈరోజు అగ్రికల్చర్లో కూడా డిగ్రీని పొందుతూ ఈరోజు ఎంతో మంచి వ్యవసాయానికి ఉపయోగపడే పనులనన్నీ కూడా చూస్తూ ఉన్నాము. అలాగే మిల్లెట్స్ కానీ, వరి కానీ, గ్రౌండ్నట్ కానీ ఏ రకమైనటువంటి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఏ సాయిల్లో ఎలా పెరుగుతున్నాయి అనేది అంటే వర్షపాతం ఎలా ఉంటే ఏ పంట వేసుకోవచ్చు అంటే ఒక అవగాహన. ఎన్వైరన్మెంటల్ చేంజెస్ వల్ల చాలా మటుకు ఈరోజు అగ్రికల్చర్ అంతా కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితిని చూస్తాం. కానీ ఇలాంటి టెక్నాలజీని బేస్ చేసుకొని అనేక రకమైనటువంటి కెమికల్స్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తూ ఈరోజు రైతులకి అందుబాటులోకి తీసుకొని వచ్చి అనేక రకమైనటువంటి వెరైటీ స్టాల్స్ ఇవాళంతా సందర్శించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు కూడా రావడము, ఇక్కడ ఉన్నటువంటి రైతులను, విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ని, సైంటిస్ట్ని కూడా మనం కలవడం చాలా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది ఒకటే ధ్యేయము, ముఖ్యంగా అనంతపురం జిల్లా, కరువు జిల్లా, ఇక్కడ ఉన్నటువంటి
నీటి కొరతతో ఎక్కడ కూడా పంటలు పండలేని పరిస్థితి నుంచి ఈరోజు హార్టికల్చర్ని కూడా ఈరోజు ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలని కూడా రైతులకు అందజేస్తూ ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా చాలా సంతోషంగా భావిస్తాం. అత్యల్ప వర్షపాత మండలం వ్యవసాయ పరిశోధనా స్థానం అనంతపురం ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మెట్ట వ్యవసాయ ఆధునిక పద్ధతులు అనేటువంటి అంశంతో సాగుతున్నటువంటి కిసాన్ మేళా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, ఈనాటి సభాధ్యక్షులు శ్రీ బండారు శ్రావణశ్రీ గారు, ఎమ్మెల్యే సింగనమల వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారు, మా పార్లమెంట్ సభ్యులు, వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ జేసీ అస్మిత్ రెడ్డి గారు, ఎమ్మెల్యే తాడిపత్రి వారు కూడా త్వరలో ఈ కార్యక్రమానికి జాయిన్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మా మన జిల్లా కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ గారు శివనారాయణ శర్మ గారు కూడా ఈ కార్యక్రమానికి గారికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మా ప్రియతమ విస్తరణ సంచాలకులు డాక్టర్ జి శివనారాయణ గారిని, మా బుక్కరాయ సముద్రం ఎంపీపీ శ్రీమతి దాసరి సునీత గారిని, జిల్లా వ్యవసాయ అధికారి డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీమతి ఉమాదేవి గారిని, వ్యవసాయ పరిశోధనా స్థానం రేకులకుంట అధిపతి డాక్టర్ విజయ్, మా వ్యవసాయ పరిశోధనా స్థానాలు కృషి విజ్ఞాన కేంద్రాల అధిపతులు, సిబ్బంది అందరికీ కూడా ఈనాటి కిసాన్ మేళా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం ముందుగా మనం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుకున్నాము. తదుపరి విశ్వవిద్యాలయ గీతం. అనంతపురం నుంచి మొదలు
దానికి చాలా సంతోషంగా ఉంది. అయితే ముఖ్యంగా ఈ కిసాన్ మేళాలు అనేవి మనకి వ్యవసాయ పరిశోధనా స్థానాల్లోనూ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాల్లోనూ సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మరింతగా రైతులకు చేరవేయడానికి ముఖ్య ఉద్దేశంతో ఈ కిసాన్ మేళా సంబంధించి, అలాగే ఉద్యాన పంటలకు సంబంధించి, పశువులకు సంబంధించి ఎన్నో రకాలైనటువంటి టెక్నాలజీస్, వాటి యొక్క పద్ధతులను మీకు అందరికీ తెలపడం, చూపించడం కూడా జరుగుతుంది. అలాగే రకాన్ని కూడా పోయిన సంవత్సరం విడుదల చేయబడింది. అలాగే ఈ యొక్క వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కూడా సజ్జలో APHP 100 ఇంకోటి తీసుకురా. Thank you sir for accepting our registration. సమస్యలు కానీ వర్షం చేశాను ఇవ్వాల్సిందిగా వస్తున్న అనంతపురం నుంచి శ్రీ రాము కరవలి. సార్ చిక్కమలై శాసనసభ్యురాలు శ్రీమతి శ్రావణి శ్రీ గారిని కూడా సన్మానించాలని కోరుతున్నాను. ఒక్క నిమిషం ఉండండి. సార్ ఇక్కడ చూడండి. వెరీ గ్రాండ్
నెక్స్ట్ నాగప్రసాద్ గారు. సార్ ఇక్కడ చూడండి సార్. సార్ మీరు కాకుండా నా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ రామకృష్ణారెడ్డి గారు తాడిపత్రి. సార్ ఇక్కడ చూడనా. సార్ ఇక్కడ చూడండి. వీళ్ళు మునగ సాగు చేస్తున్నారు, దాంట్లో అభివృద్ధిని సాధించారు. భోజనం చేసి వచ్చిన తర్వాత మనం లైవ్ డిమాన్స్ట్రేషన్స్ కూడా చూడొచ్చు. కుడివైపున అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా దయచేసి ఎవరు కూడా తొందరపడకుండా నిదానంగా భోజనం